ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒడిశాలోని పూరి వద్ద నిన్న తీరం దాటిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది. వాయుగుండం తీరం దాటినప్పటికీ నేడు ఉత్తరాంధ్రపై దాని ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం కాగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, వాయుగుండం బలహీనపడినప్పటికీ కూడా ఇంకొన్ని రోజులు కూడా ఉత్తరాంధ్ర పైన వర్ష ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నిన్న పూరి వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత అది క్రమంగా బలహీనపడుతూ ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ మీదుగా పయనిస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న శ్రీకాకుళం జిల్లా కవిటిలో సుమారు 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. అలాగే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ఈరోజు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లరాదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాయుగుండం బలహీనపడినప్పటికీ కూడా దాని ప్రభావం ఈ రోజంతా ఉత్తరాంధ్రపై ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే గడిచిన 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. చాలా గిరిజన గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయి విద్యుత్ సరఫరా కూడా లేదు. చాలా గిరిజన తాండాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ రోజు తర్వాత రేపటి నుంచి క్రమంగా వర్షపాతం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్పటి వరకు కూడా ఫిషర్మెన్ వార్నింగ్స్ కానీ పోర్టులకు ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.